ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. నేను మీ నరోత్తం త్రిపురనేని, సోషల్ క్రిటిక్. ఇప్పుడు రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏమైతే ఉందో, ఇప్పుడు జగన్ గారికి లిక్కర్ కేసులో కనెక్షన్ లేదని, లిక్కర్ కేసులో ఆయన ఇన్నోసెంట్ అని, దెన్ ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పవర్కి రావాలంటే ఇటు కూటమి డీస్టెబిలైజ్ అవ్వాలని, ఈ స్టేట్మెంట్ ఎట్లా తీసుకుంటామంటే, ఇప్పుడు బేసికలీ జగన్ గారు ఇన్నోసెన్స్ అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటిల్ ద ఫైనల్ వర్డిక్ట్ కమ్స్, మన న్యాయస్థానం చివరి వర్డిక్ట్ ఇచ్చే వరకు నిర్దోషే. మనం ఎంత మాట్లాడుకున్నా ఇటు 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 సైడ్ వర్గము, అటు సైడ్ వర్గము, ఎన్ని మాటలు, ఎన్ని వార్స్, సోషల్ మీడియా వార్స్, ఎన్ని కామెంట్స్, ఏం చేసుకున్నా కూడా ఫైనల్ వర్డిక్ట్ అనేది, ఫైనల్ డెసిషన్ అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. న్యాయస్థానం చెప్పేదే ఫైనల్. ఆ ఫైనల్ వర్డిక్ట్ అన్నది వచ్చే వరకు ఏ కేసు అయినా ప్రతివాడు ఇన్నోసెంటే. వీ హ్యావ్ నో రైట్ టు టెయింట్ ఎనీబడి ఇన్ మీడియా ట్రయల్ అనేది చేయకూడదు. మన రాజకీయ లబ్ధి కోసం కానీ, మన వాట్ ఎవర్ బీ ద రీజన్, మీడియా ట్రయల్ అన్నది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఇన్ డెమోక్రసీ. లెట్ us మేక్ ఎ హెల్తీ డెమోక్రసీ. ఇప్పుడు కేసు అంటే కోర్టు నిర్ణయిస్తుంది, దాని తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవ్రీబడి ఈజ్ బౌండ్ బై లా అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు live by the law and everybody has to walk by the law. Okay, we are in a democratic country. Okay, and ఇప్పుడు కూటమి డీస్టెబిలైజ్ అయిపోతే జగన్ గారు వెంటనే పవర్కి వస్తారు, వైసీపీ పవర్కి వస్తుంది అంటే మేబీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాళ్ళ లెక్కలు ఉండొచ్చు, కానీ బికాజ్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఇన్కంబెంట్ ఓట్స్ ఉంటాయి. ఇన్కంబెంట్ ఓట్స్ వచ్చేసి ఇప్పుడు కూటమి ఈ అరేంజ్మెంట్స్ వల్ల ఆ ఇన్కమెంట్ ఓట్స్ ఇక్కడ పడేది కూడా ఇటు పడచ్చు. అదే పోయినసారి జరిగింది. ఇప్పుడు ఈసారి ఇటు స్ప్లిట్ అవుతే కానీ గెలవలేరు అన్నది ఐ డోంట్ థింక్ దానికి ఏకీభవించను. బికాజ్ లాస్ట్ టైం కూడా ఏంటి ఆల్మోస్ట్ 39% ఓట్ షేర్ వచ్చింది. మనం మర్చిపోకూడదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది పీపుల్స్ డెసిషన్స్. అప్పుడు మన గవర్నెన్స్, ఇప్పుడు కూటమి కదా, ఇంకో 10 పార్టీలు చేర్చుకున్నా కూడా కూటమి అన్నది పర్ఫెక్ట్ గవర్నెన్స్, మంచి డెవలప్మెంట్ ఎజెండా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో చూపిస్తే, సంక్షేమ పథకాలు కానీ గ్రాస్ రూట్ లెవెల్లో కరెక్ట్ ఆ డెవలప్మెంట్, ఇప్పుడున్న ఆ రెప్యుటేషన్ బట్టే కదా ఓట్లు వేశారు. దాన్ని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ జస్ట్ కూటమి అన్నది ఒక ఎడిషన్ అంతే. పబ్లిక్ ట్రస్ట్ అన్నది గెలవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రస్ట్ అన్నది రోజు రానున్న రోజుల్లో క్షీణించింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? కూటమి ఉన్న కదా 10 కూటమిలు పెట్టుకున్నా కూడా అపోజిషన్, ఇప్పుడు ఉన్న ప్రైమరీ అపోజిషన్ ఎవరు? వైసీపీయే కదా. వైసీపీ ఖచ్చితంగా వస్తుంది పవర్కి. ఈ మన గవర్నెన్స్ అన్నది కరెక్ట్గా ఇవ్వకపోతే, మన గవర్నెన్స్ అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వీటి మీద రెడ్ బుక్, ఆల్ దోస్ అదర్ థింగ్స్, అన్నెసరీ థింగ్స్ని పక్కన పెట్టేసి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డెలివర్ టు ద పీపుల్, డెలివర్ టు ద మాసెస్ ప్రాపర్లీ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఇప్పుడు ఏపీ చూసుకున్నాం అనుకోండి, ఏపీ పాలిటిక్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూసుకుంటే పోర్ట్స్ ఉన్నాయి. ఈ పోర్ట్స్ డెవలప్మెంట్స్ ఎంత క్రూషియల్ మనకి. ఇప్పుడున్న కరెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్, మన దేశ పరిస్థితి. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో కూడా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వీ హ్యావ్ ఎ లెవరేజ్, వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ప్లస్ మనకి ఆ డిఫెన్స్ కారిడార్ కూడా ఇప్పుడు సౌత్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. వీటిల్లో డెవలప్మెంట్ దిశగా నడవాలి. దెన్ వేరియస్ అదర్ థింగ్స్. ఇప్పుడు మనం ఈవీ, సోలార్ పార్క్స్. ఇంతకుముందు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మనకున్న కూటమి గవర్నమెంట్, ద చీఫ్ మినిస్టర్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు గారు. హీ హ్యాస్ అ రెప్యుటేషన్. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఉన్నప్పుడు పెరిగింది, ఆయన ఉన్నప్పుడు ఇట్ డెవలప్డ్.
ఆయన సీఎంగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఆర్గ్యూవలీ డ్యూరింగ్ హిజ్ రెయిన్ ది ఐటీ హబ్ డెఫినెట్లీ ప్రాస్పర్డ్. ఇప్పుడు ఆ రెప్యుటేషన్ ఉన్న ఆయన ఇప్పుడు నౌ ద కాన్సన్ట్రేషన్ షుడ్ బి, ఇప్పుడు అమరావతి అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ల్యాండ్ క్యాపిటల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనీ అదర్ ఒక ఫర్ సే ఎగ్జాంపుల్ ఇట్స్ మన ప్రెస్టీజ్, అది కాదు, అదొకటే కాదు. హౌ టు మేక్ ఇట్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్, హౌ టు మేక్ ఇట్ సంథింగ్ టు టాక్ అబౌట్, దాని గురించి తర్వాత నెక్స్ట్ వచ్చే తరాలు, భావి తరాలు మాట్లాడుకునేలాగా ఎట్లా తీర్చిదిద్దాలి. ఇప్పుడు అమరావతి అన్నది ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ ఏంటి, జియో పాలిటిక్స్ ఏంటి, ఏఐ ఆటోమేషన్లో నడుస్తుంది. ఆటోమేషన్ ఈజ్ లైక్ గోయింగ్ వే హెడ్, చాలా డీప్ రూట్ డీప్ రూట్ వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ పర్మియేటింగ్ వేరియస్ స్పియర్స్, ఎవ్రీ టెక్నాలజీ, హెల్త్ కేర్ కానీ అన్నిట్లో. మేక్ అమరావతి అండ్ ఏఐ హబ్. ఇప్పుడు ఒక హైదరాబాద్ని ఒక ఐటీ హబ్ ఎలా అంటున్నామో, నెక్స్ట్ లెవెల్ మేక్ అమరావతి అండ్ ఏఐ హబ్, ఏ పవర్డ్ హబ్. అలా బ్రాండింగ్ అలా అట్లా దిద్దుకొని అట్లా డెవలప్మెంట్ దశగా మన రాష్ట్రం నడిచింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ కూటమి ఉందా లేదా, డజంట్ మ్యాటర్. మీరు మంచి గవర్నెన్స్ ఇస్తే మీరే వస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు comment could be from any other background. Maybe he wants to get back, maybe whatever be the reason. అది వేరే మన దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ బ్యాక్డ్రాప్లో చెప్తున్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఈజ్ అ పార్టీ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ ద పార్టీ. 39% ఓట్ షేర్ వచ్చింది, మామూలు విషయం కాదు. ఈ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ, అది పీపుల్స్ పవర్ ఉంది, పీపుల్ ట్రస్ట్ ఇట్. జనసేన పీపుల్ ట్రస్ట్ ఇట్, బీజేపీ నేషనల్ పార్టీ పీపుల్ ట్రస్ట్ ఇట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ కాంబినేషన్స్. ఒకసారి ఏదో వన్ టైమ్ ఇట్ కెన్ వర్క్, అండ్ ఓవర్ లాంగ్ టైమ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్, కూటమి వచ్చాము, ఈ కూటమి మనం ఏం డెలివర్ చేశాము, వాట్ ఆర్ వి డెలివరింగ్, ఆర్ వి డెలివరింగ్ టు ద పీపుల్. జనాలకి మనం చెప్పాలి, జనాలకి చేతిలో పెట్టాలంటే వాళ్ళకి సంక్షేమాలు కానీ, వాళ్ళకి డెవలప్మెంట్ కానీ, ఇదిగో నీ రాష్ట్రం, నువ్వు కట్టే పన్నుకి ఈ పనులు జరుగుతున్నాయి, నీ కట్టే పన్నుకి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదిగో నేను పెద్ద కొడుకునని చెప్పారు కదా మీరు దాన్ని బట్టి చెప్తున్నాను, ఇదిగో నేను కష్టపడుతున్నాను, నా స్టేట్ డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రోగ్రెస్ చూపించారు అనుకోండి. గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు? మీ కూటమి జస్ట్ అన్ అలయన్స్ అంతే. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇఫ్ యూ గివింగ్ గుడ్ గవర్నెన్స్, పీపుల్ విల్ ట్రస్ట్ యూ. పట్టాభిషేకం చేస్తారు మీకు. మీరు ఇఫ్ యూ ఫెయిల్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్, డెఫినెట్లీ ద ఆల్టర్నేటివ్ విల్ కమ్ బ్యాక్ టు పవర్. అది ఎవరు ఆపలేరు, ఎవరు తరం కాదు అది. ఎన్ని కూటములు, ఎన్ని కాంబినేషన్స్ పెట్టుకున్నా కూడా జనాల కన్నా పెద్ద పవర్ ఏది లేదు. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో మహా చైతన్యవంతులు మన ప్రజలు. అది మా రిజల్ట్స్ చూస్తే ఖచ్చితంగా మనం ఇచ్చే గవర్నెన్స్ రిజల్ట్స్ బట్టే వెళ్తుంది. మన ఎంత పిండో అంతే రొట్టి, మనం ఇచ్చే పిండి బట్టే రొట్టి. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు స్టేట్ ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ ద కేపబిలిటీస్. ఇప్పుడు ఐటీ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, ఏ రంగమైనా చూడండి, వీ హ్యావ్ ది లాంగెస్ట్ ఇది పోర్ట్ కారిడార్, లాంగెస్ట్ ఏరియా, కంట్రీ మొత్తంలో. యూ కెన్ ఆర్గ్యుబుల్లీ సే ద బెస్ట్ స్ట్రాటజిక్ లొకేషన్. ఇప్పుడు మనం ట్రేడ్ రూట్స్ కానీ, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లెవరేజ్ తీసుకోవటానికి ఒక చెన్నై పోర్టు, ఒక గుజరాత్ పోర్టు, ఇట్లా ఈ రేంజ్లో మనం డెవలప్ అవడానికి మనకు అంత ఆస్కారం ఉంది. బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాటజిక్ లొకేషన్, బే ఆఫ్ బెంగాల్లో దానికి మనకు యాక్సెస్ ఉంది. ఆ డెవలప్మెంట్ దిశగా మనం పరిగెత్తాలి. తర్వాత అదర్ ఈవీ, సోలార్ పార్క్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉంది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఈజ్ ద నెక్స్ట్ థింగ్ దట్ అవర్ కంట్రీ నీడ్స్. మన దేశం ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే, మన దేశం ప్రోగ్రెస్ దిశగా నడవాలి అంటే
మన సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఖచ్చితంగా మనకు ఇండిజినస్గా పెద్ద లెవెల్లో డెవలప్ అవ్వాలి. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ థింగ్స్. మనకి ల్యాండ్ కానీ ఉన్న రిసోర్స్ కానీ వర్కింగ్ పీపుల్ కానీ చాలా ఉంది. మనకి ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ లేబర్ దానికి చాలా పొటెన్షియల్ ఉంది మన స్టేట్లో. వీ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. ఈ సోషల్ మీడియా పాలిటిక్స్, ఈ అదర్ థింగ్స్, అపోజిషన్ బేస్డ్ పాలిటిక్స్, ఇవి కాకుండా లెట్ us ప్రోగ్రెస్, లెట్ us డెవలప్ అవర్ స్టేట్. ఇఫ్ యూ డోంట్ డెవలప్, ద పీపుల్ విల్ మేక్ ష్యూర్. డెఫినెట్లీ కూటమి ఉన్నా లేకపోయినా ఏమున్నా ద అపోజిషన్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు పవర్. సో ఇట్ ఈస్ హై టైమ్ వీ హ్యావ్ టు పుల్ అప్ అవర్ యాజ్ అ స్టేట్. ద ప్రజలు కానీ ఇప్పుడు రూలింగ్ కోయిలేషన్ కానీ హూఎవర్ ఇట్ ఇస్, యూ హ్యావ్ టు పుల్ అప్ యువర్ సాక్స్ అండ్ వర్క్ టువర్డ్స్ ప్రోగ్రెస్. అంటిల్ దెన్ ప్రజలే ఫైనల్ అథారిటీ, ప్రజలే దేవుళ్ళు. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలే దేవుళ్ళు. అది మన మనసులో పెట్టుకొని మనం ముందుకు సాగితే మనకి మంచిది, అందరికీ మంచిది.